ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి. లోటస్ ఫీట్ మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ. మనం నేట్రమూర్ చదువుకుంటున్నాం కదా. సో లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. బ్లాడర్ దగ్గర నుంచి చదువుకోవాలి, అంతే కదండి. There is slowing down of the action of the bladder. So, అంటే ఈ యూరినరీ బ్లాడర్ కి సంబంధించి ఆ బ్లాడర్ మూత్రాశయం యొక్క ఫంక్షన్ అనేది నెమ్మదిగా స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. అది పనిచేసే తీరు. మస్ట్ వెయిట్ బిఫోర్ ది యూరిన్ విల్ స్టార్ట్ అండ్ దెన్ ఇట్ కమ్స్ స్లోలీ రిబిల్స్. దెర్ ఈస్ నాట్ మచ్ ఫోర్స్ ఇన్ ది ఫ్లో. అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. యూరిన్ కి వెళ్దామని వెళ్ళినప్పుడు యూరిన్ రావడానికి బయటికి టైం పడుతుంది. రావడం స్లోగా వస్తుంది, లేదా చుక్కలు చుక్కలుగా పడతాయి. అంత ఫోర్స్ఫుల్ గా రాదు. ఇది మనకి డిసీజ్ పెథలాజికల్ గా తీసుకుంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఉన్నా అడ్డం పడుతుంది, కానీ ఎక్కువ మనం ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కింద కూడా తీసుకోవచ్చు. లేదా యూరిథ్రల్ స్పింక్టర్ ప్రాబ్లం ఉన్నా అలా అవుతుంది. ఆఫ్టర్ యూరినేషన్ దెర్ ఈజ్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ మోర్ యూరిన్ రిమైన్డ్ ఇన్ ది బ్లాడర్. యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇంకా చాలా యూరిన్ లోపల ఉండిపోయింది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్రెసెంట్ హీ కెనాట్ పాస్ యూరిన్, కెనాట్ పాస్ ఇట్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. ఎవరన్నా ఉంటే గనక వాడు పాస్ యూరిన్ పాస్ చేయలేకపోతారు పబ్లిక్ ప్లేసెస్ లో అలా. మోషన్ కూడా అదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడు ఎవరన్నా తన కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసినా వాడు చేయలేడు అనమాట ఆ పని. దెర్ ఈజ్ ఆల్సో కంటిన్యూడ్ అర్జింగ్ హీ మస్ట్ పాస్ ద యూరిన్ ఆఫెన్. అంటే మాటికి యూరిన్ కి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పాస్ తరచుగా యూరిన్ కి వెళ్లాల్సే వస్తూ ఉంటుంది. దిస్ రెమెడీ అండ్ నేట్రమ్ సల్ఫ్ వర్ యూజ్డ్ బై ద హోమియోపర్స్ టు క్లియర్ అప్ క్రానిక్ డయేరియా, ది ఓల్డ్ ఆర్మీ డయేరియా. ఈ నేట్రమ్ సల్ఫ్ ఒకటి, నేట్రమ్ ఒకటి హోమియోపతి డాక్టర్స్ యూజ్ చేస్తారు. దేంట్లో అంటే దేన్ని క్యూర్ చేయడానికి, క్లియర్ చేయడానికి అంటే క్రానిక్ డయేరియా అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ మోషన్స్, ఇది ఒకటి. ఓల్డ్ ఆర్మీ డయేరియా. ఓల్డ్ ఆర్మీ డయేరియా అంటే ఏంటంటే ఏమన్నా పెద్ద పెద్ద టూర్స్ అది వెళ్తూ ట్రూప్స్ అంటే ఆ, చాలా మంది ఒక హ్యూజ్ పీపుల్ ఒక చోట ఇదై ఉండి ఆ, ఉన్న చోట ఇన్ఫెక్షన్స్ అనేవి యూజువల్ గా ఇదైపోతాయి కదా, వస్తాయి కదా, స్ప్రెడ్ అవుతాయి కదా. అటువంటి చోటల మొదలైనటువంటి ఆ, విరోచనాలని ఇన్ఫెక్షన్స్ డయేరియా అని. అంటే నీట్ గా లేకపోవటం, అన్సానిటరీ కండిషన్స్, ఫుడ్ కానీ వాటర్ కంటామినేషన్స్ లో ఆ, ఇప్పుడు ఏదైనా కుంభమేళాలు లేకపోతే ఇంకా అలా పుష్కరాలని ఉన్నప్పుడు అలా స్టార్ట్ అవుతుంది. దానిని మిలిటరీ ఓల్డ్ ఆర్మీ డయేరియా అంటారు. అటువంటి వాటిల్లో ఈ రెండు డ్రగ్స్ క్లియర్ చేస్తాయని చెప్తున్నారు. అన్నారు కదా అని వేసేయడం కాదు, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటేనే. నేట్రమూర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ది కంప్లైంట్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ట్రబుల్సమ్ మెన్స్ట్రుయేషన్. అంటే నేట్రమూర్ అనేది ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ లో కూడా పనిచేస్తుంది బాగా. దెర్ ఈజ్ ఏ గ్రేట్ వెరైటీ ఆఫ్ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్. మెన్సెస్ టూ స్కాంటీ ఆర్ టూ ఫ్రీ, టూ లేట్ ఆర్ టూ సూన్.
We cannot individualize from the menstrual symptoms. We must do it from the constitutional state. మెన్సెస్ డిశ్చార్జ్ చాలా తక్కువ అవుతుంది, లేకపోతే బాగా ఎక్కువ అవుతుంది, లేకపోతే లేట్గా వస్తుంది, లేకపోతే వెంటనే వచ్చేస్తుంది. అలా రకరకాల వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. వీ కెనాట్ ఇండివిజువలైజ్ ద మెన్స్ట్రువల్ సిమ్టమ్స్. వీ మస్ట్ డూ ఇట్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషనల్ స్టేట్. అది వీటిని బట్టి మందు వేయలేము డిసైడ్ చేసి, ఆ కాన్స్టిట్యూషనల్ గా అది సూట్ అవుతుందా లేదా ఆ శరీర తత్వానికి అనేది చూసుకుని వేయాలన్నమాట. ఎగ్జామిన్ every possible function to be sure you have all the symptoms. Examine every organ, not by examining it physically. For results of disease do not lead to the remedy, but examine the symptoms. అంటే ప్రతిదాన్ని కూడా, ప్రతి సిమ్టమ్ ని కూడా మనం తీసుకోవాలి. ఎవ్రీ పాసిబుల్ ఫంక్షన్ టు బి షూర్ యూ హ్యావ్ ఆల్ ద సిమ్టమ్స్. అంటే పరిపూర్ణంగా కేస్ షీట్ అనేది రాయాలి, అన్ని సిమ్టమ్స్ మనం చూసుకోవాలి, ప్రతి ఆర్గాన్ని అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. అంటే ఓన్లీ ఫిజికల్ గానే కాదు, అంటే ఇప్పుడు టెస్టులు రాసి ఆ, దాని మించి వచ్చిన డయాగ్నోసిస్, ఈ పెథలాజికల్ కండిషన్స్ ఓన్లీ బేసిస్ మీద కాదు. ఆ రియల్స్ ఆఫ్ ద డిసీజ్ ని మనకి దగ్గు దాకా లీడ్ చేయవు. సిమ్టమ్స్ ని అబ్జర్వ్ చేసి పరిశీలించి మన కేస్ షీట్ రాసి ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మాత్రమే, అప్పుడు మాత్రమే డ్రగ్ కి లీడ్ చేస్తుంది. అది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినవి. నిన్న ఈ సీనియర్ ఫిలాసఫీ మాస్టర్ గారు బుక్ ప్రింట్ వేద్దామని ప్రూఫ్ రీడింగ్ చేయమన్నారు, రాసిని. దాంట్లో చేస్తూ ఉంటే అసలు ఒక్కొక్కసారి ఆయన చెప్పేది వింటే అంతవరకు కట్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ విందాం అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పారంటే ఒక చోట, అంటే ఒక్కొక్కసారి ఆయన వింటే భయం వేస్తుంది, మనం సరైన లైన్ లో ఉన్నామా లేదా అన్నట్టుగా. అంటే మనం ఇంకా బాగా చదవాలి, ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అంటే ఆయన ఒక చోట చెప్పారు, ఎవ్రీ డ్రగ్ యు ఆర్ గివింగ్ విచ్ వాజ్ ఎ పార్షియల్లీ ఇండికేటెడ్ మెడిసిన్, మనం చేతులారా వాడిని ఇన్క్యూరబుల్ కండిషన్ లోకి తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. నువ్వు వేసే ప్రతి డ్రగ్, ప్రతి డోసు అంటే ఫుల్లీ సిమిలర్ డ్రగ్ అయినప్పుడు మాత్రమే అది క్యూర్ కింద క్యూర్ అవుతుంది తప్ప, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఫాస్ బదులు స్టాఫ్సాగ్రే వేసాం, అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ లాగే సిమ్టమ్స్, అంటే కాజేషన్ కొన్ని కొన్ని సిమ్టమ్స్ కలిసినప్పటికీ ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా. ఒకసారి వేసినప్పుడు నువ్వు కనుక్కోకుండా, పూర్తిగా అది సిమిలర్ కాదని కనుక్కోకుండా అదే పెట్టి కొడుతూ ఉంటే అది నెమ్మదిగా ఇన్క్యూరబుల్ డిసీజ్ లోకి వెళ్ళిపోతుంది, మనం తీసుకెళ్లే వాళ్ళం అవుతామని చెప్పారు. ఆ ఈ నోట్స్ అవి ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి డిఫరెన్సియేషన్స్ ఉంటాయి, ఏమంటారు, కంపారిజన్స్. అది విన్నప్పుడు కూడా అమ్మో ఇంత డెప్త్ ఉందా, మనం ఇంతలాగా చూడాలా అనిపిస్తుంది. దానికోసమే మనం ఇవన్నీ నోట్స్లు మాస్టర్ గారు ఇచ్చినవి చదువుకోవటం, ఇవి చేసుకోవటం, ఇవన్నీ దానికోసమే. మాస్టరే కదండి మన ద్వారా పనిచేసేది, మనం ఇవన్నీ చదవాలా అంటే చదవాలి. మాస్టర్ గారే పనిచేస్తారు ఎలాగూ మన ద్వారా. అంటే బుజ్జి గారు ఎన్ని లక్షల కోట్ల కేసులు చూసుంటారండి. ఆయన 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 ఎంతలాగా మందులు వేసేవాళ్ళు, అనవసరంగా అసలు వేసేవాళ్ళు కాదు, అవసరం అయితే వేయకుండా ఉండేవాళ్ళు కాదు. అంత గొప్ప ఆయన. నేనే చూశాను ఆయన్ని. వాళ్ళ తాతమ్మ గారు అంటాం మేము. అంటే ఆ, మామగారు ఉండేవాళ్ళు, ఈకే గారికి మదర్ అవుతారు, లక్ష్మి గారు అని. అయితే ఆవిడ కోమాలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన బుజ్జి గారు కూడా ఒక రోజు నైట్ డ్యూటీకి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఉన్నాం. అయితే మామూలుగా అయితే పడుకోవచ్చు కదా ఆయన, పగలంతా సర్వీస్ చేసే ఉంటారు. అయినా ఆయన ఒక తెల్లవారుజామున లేచి ఒక కెంట్లో ఒక డ్రగ్ తీసి ఒక పేజ్ అన్నా చదవమన్నారు. ఇప్పుడు మేము ఇప్పుడు చదువుదామా అంటే నేను ఇవాళంతా అసలు డ్రగ్ ఒక పేజీ అయినా చదవడానికి నాకు టైం కుదరలేదు, నేను ఒక పేజీ అయినా చదవకుండా ఏ రోజు పడుకోను అని చెప్పారు ఆయన. అంటే చెప్తున్నాను, ఆయన అలా ఉండేవాళ్ళు. ఆయన అంతటి వాళ్ళే చదివారు. అనంతకృష్ణ గారు ఒకసారి కాంప్లికేటెడ్ కేసు ఏదో వచ్చింది, అప్పుడు నేను కాల్ చేశానులేండి. అయితే ఆ కేసు గురించి నాకు చెప్పారు, మీకు ఆల్రెడీ చెప్పేసే ఉంటాను, అది చెప్పిందే కేసు. అదే అప్పుడు మాస్టర్ ఏం చేశారంటే ఆ, ఎలా వేసానో ఏంటో అంతా చెప్పారు. అయితే నాకు ఆ కేసు అంతా చదవంగానే
ఆ సిమ్టమ్స్ అన్ని వినగానే నాకు పలానా డ్రగ్ స్ట్రైక్ అయింది. మళ్ళీ ఒకసారి ఆ డ్రగ్ తీసి చదివి అప్పుడు మాస్టర్కి దండం పెట్టి అప్పుడు వేశాను అని చెప్పారు. అందకృష్ణ గారు ముందే మాస్టర్కి దండం పెట్టేసి ఆయన చెప్పిందే ఈయన వేస్తారు కదా, ఎలాగో అనుమానం లేదు దాంట్లో. కానీ నాలాంటి వాళ్ళు ఆయన్ని చూసి పాడైపోక నాకు మాస్టర్ అనిపించారని చెప్పి తప్పని ఏదో ఒకటి వేయకుండా అంటే ఈ పద్ధతి ఈ ప్రాసెస్ చెప్పారు. అంటే వాళ్ళందరూ నడిచిన మార్గమే కదా మనకు అనుసరణీయం అనిపిస్తుంది. అందుకనే ఇవన్నీ మనం చదువుకోవటం. ఆల్రెడీ నేట్రమూరు కొన్ని పదుల సార్లు చదువుంటాను కాలేజ్ డేస్ నుంచి ఇప్పటిదాకా. ప్రతిసారి ఒక కొత్త డైమెన్షన్ తెలుస్తూనే ఉంటుంది. సీనియర్ ఫిలాసఫీ నేను ఈ మధ్య కాలంలో అయితే వినలేదులేండి, అప్పట్లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను. ఇప్పుడు వింటూ ఇప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తూ మాషాది వింటూ ప్రూఫ్ రీడింగ్ చేస్తుంటే ఇది నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతున్నాయి, ఇప్పుడు అర్థమవుతున్నాయి. చెప్పాలంటే అప్పుడు అర్థమయ్యేవి కాదు కొన్ని. అప్పుడు ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు అర్థమవుతున్నాయి. అదే బుజ్జి గారు ఎప్పుడు చెప్తారు, మనం ఏ ఏ బుక్ చదువుతామో ఆ ఆధర్కి దండం పెట్టుకుని మనం చదివితేట ఆయన ఏ ఉద్దేశంతో ఏ లైన్ ఎందుకు రాశారు అనేది మనకి అది స్ఫురింపజేస్తారట వాళ్ళు. అది మనం చదువుకునే పద్ధతి. కెంట్ చదివిన ప్రతిసారి నువ్వు ఒకసారి నేట్రమూర్ చదువు, మళ్ళీ అదే ట్రక్ ఇంకోసారి చదివినప్పుడు నీకు మళ్ళీ కొత్త డైమెన్షన్ తెలుస్తుంది. అదే బుక్స్, అవే పేజెస్, అవే అక్షరాలు, అవే. కానీ మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు అది అని చెప్పారు బుజ్జి గారు. ఊరినే చెప్పాలనిపించి చెప్పాను. అంటే ఇవన్నీ మామూలు సిమ్టమ్సే కదా అన్నట్టుగా ఉంటుంది, కానీ అలా డెప్త్ ఉంటుంది. అబ్జర్వ్ ది ర్యాపిడిటీ with which remedies affect the human system. There are some that are long acting, deep acting. అంటే కొన్ని రెమెడీస్ ని మనం అబ్జర్వ్ చేస్తే అవి చాలా ఎంత వేగంగా పనిచేస్తాయో మనిషి మీద అని అన్నట్టుగా ఉంటాయి. అంటే ఎంత వేగంగా పనిచేస్తాయి, ఎక్కువ కాలం దీర్ఘకాలం పనిచేస్తాయి, లోతుగా పనిచేస్తాయి. నేట్రమూర్ ఈజ్ వన్ ఆఫ్ దీస్. అటువంటి వాటిలో నేట్రమూర్ కూడా ఒకటి. ఇట్ ఆపరేట్స్ వెరీ స్లోలీ, బ్రింగింగ్ అబౌట్ ఇట్స్ రిజల్ట్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, యాజ్ ఇట్ కరెస్పాండ్స్ టు కంప్లైంట్స్ దట్ ఆర్ స్లో, దట్ ఆర్ లాంగ్ ఇన్ యాక్షన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను. ఇందాక చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మాస్టర్ గారు మనకి ఎంత అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా అబ్జర్వ్ చేసి చెప్తారు. ఆ మామూలుగా ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, రామచంద్ర అంకుల్ వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే ఎవరో దెబ్బ తగిలి వస్తే ఏమిస్తావు మందు అంటే చాయ్ పరికం వేస్తాము అలా చెప్పారని చెప్పాను కదా. ఇది కాక లైవ్ గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఒకసారి బుజ్జిగారు ఫ్యామిలీ, అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, సింగర్ గారు, నేను, అందరం ఐదుగురం కలిసి వాళ్ళ భోజనానికి పిలిస్తే వెళ్ళాం. సరే, ఆ పిలిచిన వాళ్ళు మన మన సంస్థ మెంబర్సే. భోజనానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంకొక ఫ్యామిలీ చుట్టాలు వచ్చారు. వచ్చినప్పుడు సరే భోజనానికి కూర్చున్నాము. ఆ ఫ్యామిలీ కొంతసేపు ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. బుజ్జిగారి ఫ్యామిలీ, నేను అండ్ ఎవరింటికి వెళ్ళామో వాళ్ళే ఉన్నాం. ఆయన హోమియో నాలెడ్జ్ ఉందన్నమాట బాగానే. వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే, హోమియో డాక్టర్. అయితే ఆ వీరు వెళ్ళిపోయిన ఫ్యామిలీ ఉంది కదా, ఆ అలా వాళ్ళకి ఒకతే కూతురు. ఆ పాప కూడా వచ్చింది, తనకి ఒక 20 years ఉంటాయి అప్పటికి. సరే, ఆ అమ్మాయి కేసు గురించి నేను చాలా మదన పడ్డాను. ఆయన చెప్తున్నారు అనమాట, ఇవన్నీ సిమ్టమ్స్ ఇవి అవి ఇది ఇలా ఉన్నాయి, నేను రిపర్టరైజ్ చేశాను, నాకు అది ఎంత కేసు రాసుకుని రిపర్టరైజ్ చేయడానికి ఒక 5 hours పట్టింది. లాస్ట్కి తేలింది ఏంటంటే అన్నారు. అప్పట్లో నేను ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు ఇవేం తెలియవు అంతలాగా. అప్పుడు నేను అన్నాను, "ఆ, అంతసేపు పట్టిందా రిపర్టరైజ్ అంతసేపు పట్టిందా రిపర్టరైజ్ చేయడానికి" అని నేను వెంటనే అన్నాను. ఆ అమ్మాయి ఒక్కతే కూతురులాగా అనిపిస్తుంది, ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే. డ్రగ్ తెలిసిపోతుంది కదా ఇంకా అన్నాను. నేను డ్రగ్ తెలిసిపోయింది కదా అన్నాను. వెంటనే బుజ్జిగారు పెద్దగా నవ్వారు. నవ్వి బుజ్జిగారు అన్నారు, ఏం డ్రగ్ ఇచ్చారో శ్రీదేవి చెప్తుంది అన్నారు. ఏంటని మోస్టర్స్ అన్నాను. అంటే నేను రిపర్టరైజ్ చేస్తే నాకు వచ్చిన డ్రగ్ మోస్టర్సే, ఇంత ఈజీగా ఎలా చెప్పావు అన్నారు. అప్పుడు బుజ్జిగారు చెప్పారు, అదే మాస్టర్ గారి లైన్లో మనకున్నది. అంటే మాట్లాడే విధానము అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. అది ఎంత మనం అది అంటే వాళ్ళ రోగిష్టి వాళ్ళు అలా కాదు చూడటం. మనకి డ్రగ్ అనేది ఎలా తెలుస్తుంది, ఫస్ట్ ఈకే గారు చెప్పారు.
మన చుట్టూ ఉన్న వాళ్ళని వీళ్ళని గమనిస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్లో వీటిల్లో వాటిల్లో డిఫరెన్సెస్ మనకు తెలుస్తూ ఉంటే మనకు ఒక డ్రగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలా మనకి సబ్జెక్ట్ పెరుగుతుందని చెప్పారని చెప్పారు. దానికోసం ఇదంతా చెప్పాను. అంటే మాస్టర్ గారు మనకి ఎంత ఈజీగా చేశారో, బయట మా క్లాస్మేట్స్ కూడా చాలా కష్టపడి రిపోర్టరైజ్ చేసి అంతా చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక డాక్టర్, జూనియర్ డాక్టర్, చాలా చిన్నవాడు, బుజ్జి గారు గురు పూజల గుంటూరు గురు పూజల్లో ఒక కేసు ప్రజెంట్ చేశాడు. బుజ్జి గారి పక్కన కూర్చొని, బుజ్జి గారు ఎప్పుడు రిసెప్షన్ లో ఉండేవాళ్ళు కదా. అయితే మీరు ఒక కేసు ట్రీట్ చేశారు, అది నాకు ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. నేను ఆ కేసు మొత్తాన్ని రిపర్టరైజ్ చేసి చూస్తే మీరు ఇచ్చిన డ్రగ్గే వచ్చిందండి, మీరు భలే వేశారు అన్నారు. బుజ్జి గారు అన్నారు, నాకు నీ అంత బాగా రిపర్టరైజ్ చేయటం రాదు అన్నారు ఆయన. అది తను తీసుకున్న విధానం నిజమే కావాలి, బుజ్జి గారు రాదు అన్నట్టుగా అనుకున్నారు. కానీ మన మాస్టర్ గారి లైన్లో జస్ట్ రిపర్టరైజేషన్ తప్పని కాదు, నిజంగా అవసరమైతే బుజ్జి గారు ఒక కేసు ఇచ్చి ఇది రిపర్టరైజ్ చేసి నాకు రిజల్ట్ ఒకసారి చెప్పు అనేవాళ్ళు బుజ్జి గారు. అంటే అది దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి. ఆ లిమిటేషన్స్ అవి ఇస్తారు. కెంట్ గారు, కెంట్ రిపర్టరీ అన్నిటికీ దేని దాని లిమిటేషన్స్ ఆయనే చెప్తారు. అంటే మనము మన మాస్టర్ గారి లైన్ లో మనకి ఎంతలాగా ఈజీగా చెప్తారు అనే దానికి నేను ఇవన్నీ చెప్పాను తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. అదనమాట. అబ్జర్వ్ ది ర్యాపిడిటీ. నెక్స్ట్ వచ్చేసి, దిస్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ నాట్ యాక్ట్ ర్యాపిడ్లీ, ఆల్ రెమెడీస్ యాక్ట్ ర్యాపిడ్లీ. సారీ, పైన ఇట్ ఆపరేట్స్ వెరీ స్లోలీ, బ్రింగింగ్ అబౌట్ ఇట్స్ రిజల్ట్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, యాజ్ ఇట్ కరస్పాండ్స్ టు కంప్లైంట్స్ దట్ ఆర్ స్లో, దట్ ఆర్ లాంగ్ ఇన్ యాక్షన్. ఏ కంప్లైంట్స్ అయితే స్లోగా వచ్చి ఎక్కువ కాలంగా అలా చేస్తూ ఉంటాయో అటువంటి వాటి మీద ఇది ఏం చేస్తుంది, ఇది స్లోగానే పనిచేస్తుంది. ఆ రిజల్ట్స్ ని కూడా కొంచెం టైం తర్వాత, దీర్ఘకాలం తర్వాత మనకు తెలిసేలా చేస్తుంది. అలా అని ఇది ర్యాపిడ్ గా పనిచేయదు, ఫాస్ట్ గా పనిచేయదు అనుకోక్కర్లేదు. ఆల్ రెమెడీస్ యాక్ట్ ర్యాపిడ్లీ బట్ నాట్ ఆల్ యాక్ట్ స్లోలీ. అంటే అన్ని ఫాస్ట్ గానే పనిచేస్తాయి, అలా అని స్లోగా అన్ని నాట్ ఆల్ యాక్ట్ స్లో, అన్ని స్లోగా అయితే పనిచేయవు. ది లాంగెస్ట్ యాక్టింగ్ మే యాక్ట్ ఇన్ అక్యూట్ డిసీజెస్. చూసారా, దీర్ఘకాలంగా పనిచేసేవి అక్యూట్ డిసీజెస్ లో అంత ఫాస్ట్ గానే పనిచేస్తాయి. అంటే ఎప్పుడు ఎలా అవసరమైతే అలా పనిచేస్తాయి, అది మెయిన్. బట్ ది షార్ట్ యాక్టింగ్ కెనాట్ యాక్ట్ లాంగ్ ఇన్ క్రానిక్ డిసీజెస్. కానీ షార్ట్ యాక్టింగ్ ఉన్నాయి కదా, ఎకోనైట్ ఇలాంటివి దీర్ఘ వ్యాధుల్లో పనిచేయవు ఎక్కువ కాలంగా. గెట్ ద పేస్, ద పీరియాడిసిటీ ఆఫ్ ద రెమెడీస్. సో ఆ మందుల యొక్క వేగాన్ని మనము, ఆ పీరియాడిసిటీని మనం తెలుసుకోవాలి. Some remedies have continued fever, some a remittent, others an intermittent fever. Some remedies have continued fever. కొన్ని కొన్ని కంటిన్యూడ్ ఫీవర్స్ లో పనిచేసేటువంటివి ఉన్నాయి, కొన్ని రెమిటెంట్ ఫీవర్స్ లో, కొన్ని ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో పనిచేసే ఉన్నాయి. ఇన్ ఎకోనైట్, బెల్డోనా అండ్ బ్రయోనియా వీ హ్యావ్ త్రీ డిఫరెంట్ పేసెస్, త్రీ డిఫరెంట్ మోషన్స్, త్రీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెలాసిటీ. అంటే ఎకోనైట్, బెలడోనా, బ్రయోనియా ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలుగా పనిచేస్తూ ఉంటాయి కదా, వివిధ రకాల స్పీడ్స్ లో పనిచేస్తుంది. సో ఇన్ సల్ఫర్, గ్రాఫైటిస్, నాట్రమ్, కార్బోవెస్ ఏ డిఫరెంట్ ఫార్మ్, ఏ డిఫరెంట్ డెవలప్మెంట్. ఈ నాలుగు ఈ ఒక పద్ధతిలో పనిచేస్తాయి. సమ్ వుడ్ నాట్ హెజిటేట్ ఇన్ ఏ కంటిన్యూడ్ ఫీవర్ టు గివ్ బెలడోనా, బట్ its complaints come on in great haste, with great violence, and have nothing in their nature like a continued fever. అంటే కంటిన్యూడ్ ఫీవర్ లో బెల్డోనా ఇండికేట్ అయితే వేయకూడదని కాదు వాళ్ళ ఉద్దేశం. బెల్డోనా కంప్లైంట్స్ అన్ని కూడా చాలా వైలెంట్ గా స్టార్ట్ అవుతాయి, నెమ్మదిగా స్టార్ట్ అవ్వవు, హడావుడిగా స్టార్ట్ అవుతాయి, సడన్ గా స్టార్ట్ అయిపోతాయి. అది కంటిన్యూడ్ ఫీవర్ నేచర్ కలిగి ఉన్నప్పటికీ ఆ బెలడోనా ఇండికేట్ అయితే సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేస్తే ఖచ్చితంగా బెటర్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ టైఫాయిడ్, టైఫాయిడ్ లాంటి వాటిల్లో కాదు ఇది పనిచేయదు. బెలడోనా అండ్ ఎకోనైట్ హ్యావ్ నో మేనిఫెస్టేషన్స్ ఆఫ్ టైఫాయిడ్. అంటే వీటి
వీటి యొక్క స్పీడ్ అవి తెలుసుకుని ఉండాలనేది అందుకనమాట. బెలడోనా ఏంటి 24 hours లోపు వచ్చినటువంటి ఆ, దాటితే అది పనిచేయదు అంటారు కదా, వేరే డ్రగ్ లోకి వెళ్ళిపోతుంది కేసు. ఎఫ్ఐఆర్ కూడా అంతే. అది వచ్చి ఈ రెండు కూడా చాలా వైలెంట్ గా వస్తాయి. డెవలప్ అవడమే సిమ్టమ్స్. ఇప్పటిదాకా బాగున్నవాడు గంట తర్వాతకి వాడు డెలీరియంలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా రావచ్చు. అలాంటిది టైఫాయిడ్ లో దానికి సంబంధించిన సిమ్టమ్స్ అయితే ఉండవు, ఈవెన్ ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ప్రెసెంట్. Be sure that the remedy has not only the group of symptoms but also the nature of the case. అది ఏంటంటే సిమ్టమ్స్ వీటివి ఉన్నాయి అనే కాకుండా కేసు యొక్క నేచర్ ని కూడా, ఆ ఫీవర్ యొక్క నేచర్ ని వాటిని కూడా మనం తెలుసుకుని ఉండాలి. ది టైఫాయిడ్ కేస్ హ్యాస్ ఏ లైక్నెస్ ఇన్ బ్రయోనియా రూస్టాక్స్ బట్ నాట్ ఇన్ బెల్డోనా. టైఫాయిడ్ కేసుకి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని ఎలా ఉంటాయి, బ్రయోనియా రూస్టాక్స్ ఇండికేట్ అవ్వచ్చు, కానీ బెల్డోనా లాగా బెల్డోనాలో ఉండవు. We owe no obedience to man, not even to our parents. After we are old enough to think for ourselves, we owe obedience to truth. Natramur is a long-acting remedy. Its symptoms continue for years. నాట్రమూర్ అనేది దీర్ఘకాలంగా పనిచేస్తుంది. సో సంవత్సరాల తరబడి పనిచేస్తుంది. ఇట్స్ సిమ్టమ్స్ కంటిన్యూ ఫర్ ఇయర్స్. వాటి సిమ్టమ్స్ కూడా అంతలాగా అంత దీర్ఘకాలంగా ఉంటాయి అన్నమాట. ఇట్ కన్ఫర్మ్స్ టు స్లో కమింగ్ లాంగ్ లాస్టింగ్ డీప్ సీటెడ్ సిమ్టమ్స్. ఈ ఈ ప్రూవింగ్స్ లో వీళ్ళకి వచ్చిన డెవలప్ అయిన సిమ్టమ్స్ ఎలా నెమ్మదిగా వచ్చాయి, ఎక్కువ కాలం ఉన్నాయి, లోతుగా ఉన్నాయి సిమ్టమ్స్. సో అటువంటి కేసెస్ లో ఇది బాగా పనిచేస్తుంది, అటువంటి సిమిలర్ గా ఉన్నటువంటి వాటిలో. ఇట్ రిక్వైర్స్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఏ మ్యాన్ టు బి బ్రాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇట్ ఈవెన్ వెన్ మోడరేట్లీ సెన్సిటివ్. చూసారా, ఇట్ రిక్వైర్స్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఏ మ్యాన్ to be brought under the influence of it, even when moderately sensitive. The chill comes in the morning at 10:30, every day, every other day, every third or fourth day. అంటే ఈ చలి అనేది ఉదయం 10:30కి మొదలవుతుంది, ప్రతిరోజు రావచ్చు. ఆల్టర్నేట్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఎవ్రీ థర్డ్ డే, ఎవ్రీ ఫోర్త్ డే కూడా రావచ్చు. ద చిల్ బిగిన్స్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్ విచ్ బికమ్ బ్లూ. అంటే చలి అనేది ఎక్కడ మొదలవుతుంది, ఎక్స్ట్రీమిటీస్ లో మొదలవుతుంది, అది బ్లూగా అయిపోవచ్చు. There is a throbbing pain in the head. The face is flushed, delirium, talking of everything, constant maniacal actions. So ఇవన్నీ ఉంటాయి. They grow worse until a congestive attack comes. అంటే ఎంత వర్సన్ అయిపోతాయంటే బ్లడ్ అంతా కూడా రష్ అయ్యేటువంటి ఆ కంజెషన్ వచ్చేదాకా అంతలాగా వర్సన్ అయిపోతూ వెళ్తాయి. డ్యూరింగ్ ది ఎంటైర్ అటాక్ దేర్ ఈజ్ ఎ థర్స్ట్ ఫర్ కోల్డ్ వాటర్. ఈ అటాక్ ఉన్నంతసేపు కూడా వీళ్ళకి దాహం అనే చల్లటి నీళ్ళ దాహం ఉంటుంది. డ్యూరింగ్ ది కోల్డ్నెస్ హీఈస్ నాట్ ఎమిలరేటెడ్ బై హీట్. చల్లదనం ఉన్నప్పుడు యూజువల్ గా వేడివి వేడివి అప్లై చేస్తే బాగుంటుంది కదా, కానీ వీళ్ళకి ఎమిలరేషన్ ఉండదు దానివల్ల, ఎందుకంటే ఇది హార్ట్ డ్రగ్ కదా. హీట్ వల్ల ఎమిలరేషన్ అయితే ఉండదు. నాట్ ఎమిలరేటెడ్ బై పైలింగ్ ఆన్ ది క్లాతింగ్. అంటే బట్టలు కప్పి కవర్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏం ఎమిలరేషన్ ఉండదు. బట్ వాంట్స్ కోల్డ్ డ్రింక్స్, చల్లటివే కోరుకుంటారు అప్పుడు. వీ వుడ్ ఇది డ్రగ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్ ఇది. వీ వుడ్ న్యాచురల్లీ సపోజ్ దట్ ఏ పర్సన్ ఫ్రీజింగ్ టు డెత్ వుడ్ వాంట్ వార్మ్ థింగ్స్. అంటే బట్ ద నేట్రమూర్ పేషెంట్ కెనాట్ బేర్ దట్. యూజువల్ గా ఏంటంటే ఫ్రీజ్ అయిపోతూ చల్లబడిపోతూ ఉంది ఇంక ఒళ్ళంతా, ఇంకా హెల్త్ చావుకు దగ్గరగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఏంటి వేడివి అలాంటివి ఇష్టపడతారు. కానీ నేట్రమూర్ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వేడివి వాళ్ళు భరించలేరు అనమాట. ద టీత్ చాటర్, హీ టాసెస్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, ద బోన్స్ ఏక్ యాజ్ ఇఫ్ దే వుడ్ బ్రేక్, అండ్ దేర్ ఈజ్ వామిటింగ్ యాజ్ ఇన్ కంజెస్టివ్ కండిషన్స్. ఇవి లాస్ట్ స్టేజెస్ గురించి చెప్తున్నారు. అంటే పళ్ళు కటకటలాడిపోవడం, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాడు పేషెంట్, ఎముకల నొప్పులు విరిగిపోతాయేమో అన్నట్టు, వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది, ఇటువంటి కంజెస్టివ్ కండిషన్స్. ఇన్ ద ఫీవర్ హీ ఈజ్ సో హాట్ దట్ ద ఫింగర్స్ ఆర్ ఆల్మోస్ట్ స్కార్చ్డ్ విత్ ద ఇంటెన్స్ హీట్. ఫీవర్ వల్ల ఎంత వేడిగా అయిపోతాయంటే ఆ ఫింగర్స్ అన్నీ కూడా కాలిపోతున్నట్టు, దహనం అయిపోతున్నట్టు, అంత వేడిగా ఉన్నప్పటికీ కూడా విత్ ఇంటెన్స్ హీట్ తో ఉంటాడు. హీ గోస్ ఇన్ టు ఏ కంజెస్టివ్ స్లీప్ ఆర్ స్టూపర్. ఆ వేడికి కంజెషన్ వచ్చేసి ఆ నిద్రలోకి స్పృహ తప్పిపోవడం అలా ఉంటుంది. ద స్వెట్ రిలీవ్స్ హిమ్. అప్పుడు చెమట పోసినప్పుడు వాళ్ళకి కొంచెం బాగా హాయిగా ఉంటుంది.
The aching all over is emulated by the sweat. And in time the headaches passes away. ఈ చెమట పోసినప్పుడు వీరికి మీద సిమ్టమ్స్ అన్ని కూడా ఎమ్యులరేషన్ ఉంటుంది, తలనొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయి. దేర్ ఈజ్ ఇంటెన్స్ చిల్ ఫీవర్ అండ్ స్వెట్. ఆ టైంలో విపరీతమైనటువంటి చలి, ఫీవరు, స్వెట్ స్టేజెస్ ఉంటాయి. అవన్నీ మూడు కూడా సివియర్ గానే ఉంటాయి. సమ్ టైమ్స్ ది అటాక్స్ ఆర్ ఇన్ రోబస్ట్ స్ట్రాంగ్ పీపుల్ బట్ యూజువల్లీ ఇన్ ది ఎనీమిక్. మామూలుగా ఏంటంటే ఈ అటాక్స్ అన్ని కూడా చాలా దృఢంగా ఉండేటువంటి వాళ్ళల్లో, స్ట్రాంగ్ పీపుల్లో ఉంటాయి, లేదా వాళ్ళ ఎనీమిక్ గా ఉన్నటువంటి కండిషన్స్ లో కూడా ఉంటాయి. ఇన్ ఇమాజినేటెడ్ పీపుల్ ఫుల్ ఆఫ్ మలేరియా లింగరింగ్ క్రానిక్ కేసెస్. అంటే దీర్ఘకాలంగా మలేరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి దాని వలన శుష్కించిపోతున్నటువంటి వాళ్ళు ఎనీమిక్ కండిషన్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. యూజువల్ గా అలాంటి వాళ్ళలో వస్తుంది. అలాగని దృఢంగా ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు. కంప్లైంట్స్ డు నాట్ ఆల్వేస్ హ్యావ్ దిస్ లాంగ్ ప్రోడ్రోమల్ పీరియడ్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండదు. అంటే రావడానికి ముందు స్టేజ్ అంత ఎక్కువ దీర్ఘకాలంగా అలా ఉండి ఉండి రావడం ఉండదు. ఇట్స్ మోస్ట్ స్ట్రైకింగ్ యూస్ ఈజ్ ఇన్ కేసెస్ దట్ హ్యావ్ బీన్ లివింగ్ ఏ లాంగ్ టైమ్ ఇన్ మలేరియల్ స్వాంప్స్ saturated with a malarial atmosphere. They are anemic, often dropsical. In old cases that have been mixed with arsenic and quinine, the crude drugs used by the old school to break the fever as long as the patient is under their sway. But the patient is sick internally even more than before, and when the condition comes back, it is generally in its original form. The crude drug is usually unable to change the type of an intermittent fever. అంటే ఏంటంటే ఎవరైతే మలేరియల్ స్వాంప్స్ అంటే ఏజెన్సీ ఏరియాస్ అలా ఉంటాయి కదా, అంటే చిత్తడి నేలలు ఎప్పుడు తడిగా ఉండేటువంటి వాతావరణం, ఇలాంటి వాటిల్లో ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి కేసెస్ లో పనిచేస్తుంది. ఇంకా ఈ మలేరియల్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది. ఇంకా అంటే అంటే వాళ్ళల్లో కూడా అది డెవలప్ అయ్యేటువంటి ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఉంటుంది, పనిచేస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారు, నీరు పట్టేసి ఎనిమిక్ గా ఉబ్బరంగా ఉంటుంది ఫేస్ అది. ఇంకా ఈ ఆర్సనిక్ క్వినైన్ ఇస్తారు కదా ఇది వస్తే మలేరియా, అవన్నీ వాడేసినటువంటి వాళ్ళలో క్రూడ్ డ్రగ్స్ మనం ఇచ్చే పొటెంటైజర్ కదా, ఇది వాళ్ళు ఇచ్చేటువంటి క్రూడ్ డ్రగ్స్ యూజ్ చేసి అంటే ఆ ఫీవర్ ని తగ్గించడం కోసం అని ఇస్తారు కదా, అప్పుడు అటువంటి వాళ్ళల్లో కూడా అంటే ఆ పేషెంట్ యొక్క ఫీవర్ ని మాటి మాటికి రాకుండా చేయడం కోసమని వాళ్ళు ఎక్కువ క్రూడ్ డ్రగ్స్ ఇచ్చేస్తారు కదా, అటువంటి వాళ్ళల్లో కూడా పనిచేస్తుంది. దానివల్ల సిక్ అయినటువంటి వాళ్ళల్లో అంటే పేషెంట్ ఈజ్ సిక్ ఇంటర్నల్లీ ఈవెన్ మోర్ దాన్ బిఫోర్. వీళ్ళు ఇవి ఫస్ట్ మలేరియా వచ్చింది అనుకోండి ఒకసారి క్వినైన్ అవి ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ టైం కి వాడు ఇంకా ససెప్టబుల్ అయిపోతాడు, అంటే ఇంకా వీక్ అయిపోతాడు, అంతకు ముందు దానికంటే ఇంకా సిక్ అయిపోతాడు. అటువంటి కండిషన్స్ లో కూడా ఇది పనిచేస్తుంది. వెన్ ద కండిషన్ కమ్స్ బ్యాక్ ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్. క్రూడ్ డ్రగ్ ఈజ్ యూజువలీ అంటే ఈ క్రూడ్ డ్రగ్ వేయడం వల్ల ఆ ఇంటర్మీడియట్ ఫీవర్ లో చేంజ్ అంటే తీసుకురాలేము, అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా మొదటిసారి 4 టాబ్లెట్లు వేస్తే తగ్గింది, నెక్స్ట్ 8 టాబ్లెట్లు వేయాల్సి వస్తుంది, లేదా ఇంకొంచెం పవర్ పెంచాల్సి వస్తుంది తప్ప అని చెప్తున్నారు. సో నేను ఇక్కడికి ఈ నెక్స్ట్ పేరా కూడా చెప్పేసి ఆపుతాను. లేదు అంతా కూడా దీనికి సంబంధించిందే, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.